ప్రైమ్ టైమ్ ఎడిషన్ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ జీఏడీకి అటాచ్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను నియమించగా ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించింది. ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి, ఎంతవరకు కొత్త ప్రభుత్వం మార్క్ కనిపిస్తోంది బదిలీలో, డీటెయిల్స్ ఏంటి? బిందు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేబినెట్ కూర్పు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బదిలీల పైన కసరత్తు చేశారు. ఐఏఎస్ అధికారుల బదిలీలో ఊహించినట్టుగానే కొంతమంది అధికారులని జీఏడీకి రిపోర్ట్ చేయించారు. అదేవిధంగా మరికొంతమంది అధికారులకి ఎవరైతే ఊహించిన విధంగానే ఈ జాబితా ఉందని భావించవచ్చు. ఏపీలో మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, అదేవిధంగా రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి, ఈ నలుగురు అధికారులను కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ కి సంబంధించిన స్పెషల్ సిఎస్ గా సాయి ప్రసాద్ నియమించారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనిల్ కుమార్ సింఘాల్, గవర్నర్ కార్యాలయంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శశిభూషణ్ కుమార్ ని నియమించారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి బుడితి రాజశేఖర్ ని నియమించారు. కార్మిక శాఖ స్పెషల్ సిఎస్ గా ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా, అంటే ఈయన త్వరలో అరుణ్ కుమార్ రిటైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ నియమించారు. ఉన్నత విద్యాశాఖ స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీగా సౌరభ్ గౌర్ ని నియమించారు. ఫైనాన్స్ సెక్రటరీలో ఎఫ్పి విభాగానికి సంబంధించి వాడర్ వినయ్ చంద్ ని నియమించారు. సో ఈ అధికారులతో పాటుగా పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖకు సంబంధించి వినయ్ చంద్ నియమించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ ని బదిలీ చేశారు. ఉద్యానవన శాఖ ఫిషరీస్ కి సంబంధించిన కార్యదర్శిగా బాబు ఏని నియమించారు. సిఆర్డిఏ కమిషనర్ గా కాటంనేని భాస్కర్ ని నియమించారు. సిఆర్డిఏ ప్రస్తుతం రాజధాని పనులకు సంబంధించినటువంటి నిర్వహణ చూసేటువంటి సిఆర్డిఏకి సంబంధించిన కాటంనేని భాస్కర్ ని నియమించారు. సీఎంఓకి ప్రస్తుతం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడు రవిచంద్ర ఉన్నారు. మరొక సెక్రటరీ నియమించారు. సీఎంఓ చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా ప్రద్యుమ్న నియమించారు. గతంలో కూడా చంద్రబాబు పేచీలో సెక్రటరీగా ప్రద్యుమ్న పనిచేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఎం జానకిని బదిలీ చేశారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనులో మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ని నియమించారు. ప్రస్తుతం తిరుపతి కలెక్టర్ గా ఉన్నారు ప్రవీణ్ కుమార్. ఏపీ ఎండిసి ఎండిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. సబ్ సిఇఓగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సో మొదటి విడతగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా ఐఏఎస్ బదిలీలు ఉంటాయని భావించారు. ఇందులో ఐఏఎస్ బదిలీలకు సంబంధించి 19 మంది అధికారులతో తొలిసారి బదిలీలు జరిపారు. సో చీఫ్ సెక్రటరీ కొత్తగా నియమించారు. అదేవిధంగా సీఎంఓ కార్యదర్శితో పాటుగా 19 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల మార్పులు చేర్పులు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.